హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలామంది కపుల్స్ మేము ఎంతకాలం న్యాచురల్గా ట్రై చేయాలి, మేము ఎప్పుడు ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవ్వాలి అని అడుగుతూ ఉంటారండి. సో ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా చాలామంది కపుల్స్కి ప్రెగ్నెన్సీ రావడం అనేది మేము చూసాము. సో ఎప్పుడు ఇంకా ఐవీఎఫ్కి మీరు వెళ్ళాలి అని కన్సిడర్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ ఫర్టిలిటీకి మోస్ట్ ఇంపార్టెంట్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ ఏజ్ అండి. సో వయసు పెరిగే కొద్దీ ఫర్టిలిటీ అనేది నార్మల్గానే డిక్లైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలం చూస్తున్నాము చాలా ఫాస్ట్గా ఫర్టిలిటీ అనేది తగ్గడం చూస్తున్నాం. సో ఏజ్ని మీరు డెఫినెట్లీ గమనించుకోవాలండి. చాలాసార్లు 35-40 ఇయర్స్ అయ్యి వస్తారు. అప్పుడు వాళ్ళు మేము మ్యారేజ్ రీసెంట్గా చేసుకున్నాము, 6 మంత్సే అయింది, 1 ఇయరే అయింది అని అంటారు. సో 1 ఇయరే అయింది, కాకపోతే మీ ఏజ్ ఫర్టిలిటీ విండోని దాటిపోతుంది కాబట్టి దాన్ని మీరు డెఫినెట్లీ కన్సిడర్ చేయాలి. ఎస్పెషలీ ఏజ్ యొక్క ప్రభావం ఆడవాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. మగవాళ్ళల్లో ఉంటుంది కానీ అదంతా స్పష్టంగా ఉండదు. అండ్ కొంచెం లేట్గా చూస్తాం. కానీ ఈవెన్ లేట్ 30స్లోనే ఆడవాళ్ళలో ఫర్టిలిటీ సిగ్నిఫికెంట్గా డిక్లైన్ అవుతుంది. రెండోది, మీ ఎగ్ రిజర్వ్ని గమనించుకోండి. సో మ్యారేజ్ ఎక్కువ కాలం అవ్వక ఇంకా మీరు ఏజ్ తక్కువ ఉన్నా కూడా ఎగ్ నంబర్ బాగా తగ్గిపోవడం చాలా కామన్గా చూస్తూ ఉన్నాము. సో ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి మీ ఓన్ ఎగ్స్ తోటి కన్సీవ్ అవ్వడానికి ఒక లిమిటెడ్ స్పానే ఉంటుంది. సో అప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు. సో మీకు ఎగ్స్ తగ్గుతున్నాయని మీరు ఎలా గమనించుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొంచెం పీరియడ్ ఎర్లీగా రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇంతకుముందు 30 డేస్కి పీరియడ్ వచ్చేది, ఇప్పుడు 25 డేస్కి అట్లా రావడం, ఎర్లీగా పీరియడ్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ స్కాన్ చేసినప్పుడు అండాశయంలో ఎగ్ నంబర్ మీ డాక్టర్ చూసి చెప్తారు. ఒక్కొక్క అండాశయంలో <5 ఫాలికల్స్ ఉండి అండ్ పీరియడ్ వచ్చిన సెకండ్ డేనే మీకు ఆల్రెడీ ఒక ఫాలికల్ పెరిగిపోతుంది అన్నప్పుడు మీకు ఎగ్స్ తక్కువ ఉన్నట్టుగా అర్థం. మూడోది, మేల్ ఫ్యాక్టర్. సో మేల్ ఫ్యాక్టర్ ఉండి అంటే మీ హస్బెండ్కి స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉంది, స్పర్మ్ మొటిలిటీ బాగా తక్కువ ఉంది, కొంతమందికి 0 స్పర్మ్ కౌంట్ ఉంది. ఇలాంటప్పుడు కూడా మీరు ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే మీకు ఉన్న ప్రాబ్లంకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో అలా అని వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలి అని కాదు. మీరు ఏదైనా ట్రీట్మెంట్ ట్రై చేయాలి అన్నా ఒక ఫిక్స్డ్ టైం స్పాన్ పెట్టుకోండి. 3 మంత్స్, మ్యాక్సిమం 6 మంత్స్. ఈ లోపల మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ ఐవీఎఫ్ఏ మీకు బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్డ్ ట్యూబ్స్. సో ఆడవాళ్ళకి అండాశయానికి గర్భసంచికి మధ్యలో ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ 2 వైపులా బ్లాక్ అయితే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే ఉండదు. అప్పుడు మీరు 100% ఐవీఎఫ్కే ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అండ్ అడినోమయోసిస్ లాంటి కండిషన్స్. సో ఇలాంటి కండిషన్స్లో మీకు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి కంప్లీట్గా క్యూర్ అనేది ఉండదు. సో ఇంకా మీకు వచ్చే కొద్దీ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుంది. అండ్ దీనివల్ల ఎగ్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. పెయిన్ అనేది చాలా సివియర్ అవుతూ ఉంటుంది. హస్బెండ్ వైఫ్ కలవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఆలస్యం చేయకుండా న్యాచురల్గా ట్రై చేయాలన్నా కొంత టైం వరకు ట్రై చేసి అవ్వని పక్షాన మీరు ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవుతే మంచిది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు న్యాచురల్గా ఇప్పటికే చాలా కాలం ట్రై చేసి ఉంటే, సో యూజువలీ 1 ఇయర్ లోపల మీరు రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలిస్తే 80% ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది 2 ఇయర్స్లో 90% అవుతుంది. బియాండ్ 2 ఇయర్స్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో 2 ఇయర్స్ పాటు హస్బెండ్ వైఫ్ కనీసం వారానికి 2 సార్లు కలుస్తున్నారు, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డెఫినెట్లీ మీరు ట్రీట్మెంట్ తీసుకోవడమే మంచిది. ఇంకా న్యాచురల్గానే వస్తుంది అని ఎక్కువ టైం వేస్ట్ చేస్తే డెఫినెట్లీ మీకు ఏజ్ పెరుగుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఈవెన్ ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఓన్లీ ఆప్షన్ అని అయితే అననండి. కాకపోతే ఎప్పుడైతే మీకు అది అవసరమో మీరు చేయించుకుంటే దానివల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటుంది. అండ్ తల్లిదండ్రులు అవ్వాలనే కల మీకు నెరవేరడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.